ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళు చూసుకొని కొనుక్కుంటేనే కదా ఇబ్బంది ఉండదు. 2 పూటలు 3 పూటలు అన్ని విధాలు వాళ్ళకి నచ్చితేనే మన అప్పాజీ డైరీ ఫామ్లో గేదెలు తీసుకోండి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. వర్షాకాలం గేదెల రేటు ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కోవడానికి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ అయితే అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నాం. నమస్తే అప్పాజీ. నమస్తే అన్న. ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి ఒకసారి? ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అన్న. మన డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ అన్న. మా డైరీ ఫామ్లో 365 రోజులు కూడా నెంబర్ 1 A1 క్వాలిటీ ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాపర్బడి క్రాసింగ్ గేదెలు కూడా 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 120, 130, 150 దాకా ఫైనల్ రేట్ ఉంది. లీస్ట్ వచ్చి 90,000, హైయెస్ట్ వచ్చి 150,000. 150,000కి నచ్చిన గేదె ఫామ్లో వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. నేను ఎటువంటి కూడా బేరం కూడా చెప్పను. వాళ్ళకి నచ్చింది 150,000 తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని 2 పూటల పాలు చూసుకొని బార్గింగ్ కూడా ఉంటుంది. 120, 130 కూడా నేను గేదెలు ఇస్తాను. పాలు విస్తానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. ఆ పాలు మీరు 2 పూటలు 3 పూటలు పాలు చూసుకోండి. నేను 18 చెప్తే మీరు 16 చూసుకోండి, 16 చెప్తే 12 చూసుకోండి, 12 లీటర్లు చెప్తే రోజు మీద 10 లీటర్లు లెక్కేసుకోండి. అలా చూసుకోవడానికి 2 పూటలు 3 పూటలు పాలు చూసుకోవడానికి రూమ్ స్పెషాలిటీ ఇక్కడ ఉంది మన దగ్గర. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఎంత దూరం అన్నా ఇక్కడ రూమ్ స్పెషాలిటీ ఉంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఫుడ్, అకామిడేషన్ అన్నీ నేనే ఫ్రీ ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నింపుతాం. 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. మనం ప్రతి గేదె కూడా నేను గ్యారంటీ ఇస్తాను. 20 రోజుల పాటు పూర్తి గ్యారంటీ. ఓకే, 90,000 గేదె ఎన్ని పాలు ఇస్తుంది అందాదా? 90,000 గేదె అంటే ఇప్పుడు గేదెని బట్టి ఉంటుంది అన్న. ఒక 6 90 నుంచి 1,10,000 దాకా ఒక 6 లీటర్లు ఇస్తుంది. అంటే 90,000 గేదె అంటే ఉదయం 5, సాయంత్రం 5. పాలకి గేదెకి సంబంధం ఉండదన్న. ఇప్పుడు ఇది ఉంది 1,50,000 ఉంటుంది. సపోజ్ చెప్తున్నానన్న, పాలన్నీ అయిపోయి 80,000 వస్తుంది. ఇది కూడా అన్ని పాలు ఇస్తుంది. 1,00,000 రూపాయల గేదె ఉంటుంది. జాపర్బడి క్రాసింగ్ ఉంటుంది. అంటే చెప్తాను మీకు ఈజీగా. జాపర్బడి క్రాసింగ్ గేదె కూడా రోజు మీద 14 లీటర్లు 12 లీటర్లు పాలు ఇచ్చేస్తుంది. అంటే గేదెకి రేటుకి సంబంధం ఉండదు. వాళ్ళు ఎంచుకునే గేదెని బట్టి రేటు ఉంటుంది, క్వాలిటీని బట్టి. 90,000 గేదె ఉందన్న, 1,00,000 రూపాయలు ఉంది, 1,20,000 ఉంది, 1,50,000 ఉంది. 1,80,000, 2 లక్షలు అనేది గేదె రేటు లేదు ఎక్కడని. వాళ్ళు వచ్చి చూసుకుంటేనే కదన్నా. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళు చూసుకొని కొనుక్కుంటేనే కదా ఇబ్బంది ఉండదు. 2 పూటలు 3 పూటలు అన్ని విధాలు వాళ్ళకి నచ్చితేనే మన అప్పాజీ డైరీ ఫామ్లో గేదెలు తీసుకోండి. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వస్తే 1,50,000కి ఇస్తాను. మళ్ళీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటారా? 3 తీసుకుంటే ఓన్లీ మధ్యవర్తులు లేకుండా వస్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వచ్చి నేను 3 కొనానన్నా, ఇది కొనానన్నా అంటే నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వను. చెప్తున్నాను, 3 డైరెక్ట్గా రాజమండ్రి నుంచి ఆ ఊరి నుంచి ఇక్కడికి వస్తే నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. ఓకే, ఎప్పుడు కూడా మన దగ్గర 365 డేస్ కూడా అవైలబుల్ ఉంటాయి. 365 రోజులు కూడా నెంబర్ 1 వాళ్ళకి A1 క్వాలిటీ 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. ఇది మనం ఓన్లీ సొప్పే వేస్తాను. ఇది ఓన్లీ కడుపు నిండడానికే మా దగ్గర. ఇది 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెంట్ల నుంచి తీసుకొస్తాం కాబట్టి మధ్యం దాకా ఒక రైతుకి లీజ్ పర్పస్కి ఇస్తాం. 4 నెలలు ప్రెగ్నెంట్లకి కర్ణాలని తీసుకొస్తాను. ఇది ఒక 6 నెలలు లీజుకి ఇస్తాను. నెలకు 3,000, 4,000కి. మధ్యం దాకా పనికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి పొలాలని మేపుతాడు రైతు. ఈ గేదె ఎండకి, వానకి, వేడికి అలవాటు పడుతుంది. హైదరాబాద్ నుంచి చాలామంది వస్తూ ఉన్నారు. మనం హైదరాబాద్ చాలామందికి ఇచ్చాం, శంషాబాద్ దగ్గర ఇచ్చాం, కర్నూలు ఇచ్చామన్న, ఆంధ్ర, నెల్లూరు ఇచ్చాను, గూడూరు ఇచ్చాను, కాళహస్తి కూడా ఇచ్చాను. వాళ్ళందరూ కూడా గేదెలు కూడా బాగా సూటబుల్ అవుతున్నాయి. ఎందుకు సూటబుల్ అవుతున్నాయి? అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కోవడం ఏంటంటే ఇక్కడ మనం ఓన్లీ సొప్పే వేస్తాం కాబట్టి, వరిగడ్డ వేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టీలు కూడా పెట్టుకుంటారు. దానివల్ల గేదె యాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ పాలు ఇస్తుంది. నేను 14 చెప్తే వాళ్ళ దగ్గర 16 ఇస్తుంది. మరి ఎక్కువ మంది మన దగ్గర ముందు తీసుకునే వాళ్ళే మళ్ళీ వస్తున్నారు గేదెలకి అయితే. కొత్త కస్టమర్ల కంట పాత కస్టమర్లే మళ్ళీ వచ్చి గేదెలు ఎక్కించుకొని తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళని రెండోసారి కూడా నేను వచ్చి చూసుకోమంటున్నాను. ఆన్లైన్లో మీరు కొనుక్కుంటే మోసపోతారు. ఇప్పుడు గేదె వీడియో తీస్తామన్నా చిన్నగానే అంతుంది, పెద్దగానే అంతుంది. అక్కడికి వెళ్ళాక రైతు బాధపడకూడదు కదా. అలాగని నేను ప్రతి రైతుకు కూడా నేను ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానికే వాళ్ళకి సలహా ఇస్తున్నాను, అందించిస్తున్నాను. తర్వాత ఏంటంటే రేట్లు కూడా బార్గింగ్ ఇస్తున్నాను. ఓన్లీ అప్పాజీ మాత్రమే 90 నుంచి 1,50,000 దాకా రేటు ఉంది నా డైరీ ఫామ్లో. అయితే ఉన్న డైరీ ఫామ్లో అంటే నాకు సంబంధం లేదు, చెప్తున్నాను అది. ఓకే, ఇప్పుడు మన దగ్గర పచ్చి గేదెలు తీసుకుంటే బెటరా, డెలివరీ అయ్యే ముప్పు గేదెలు తీసుకుంటే బెటరా అన్న? గ్యారంటీ అనేది ఒకటి ఉంటుంది. గ్యారంటీ అనేది ఒకటి ఉంటే, నమ్మకమైన ఎత్తు ఒక ఎత్తు ఉంటే వాళ్ళని రేపు పొద్దున్న 20 రోజులు మనం గ్యారంటీ ఇస్తాం. 16 చెప్తే 14, 14 చెప్తే 12 వాళ్ళు గ్యారంటీ అనేది ఉంటుంది. ఓకే,
అవి గ్యారంటీ చూసుకొని గ్యారంటీ సూడికి అయితే గుట్ల మేకి రొమ్మికి గ్యారంటీ ఇస్తాను. ఈ దేశంకి అయితే దారాన్ని చూసుకుంటాడు కదా, వాళ్ళు మేపుని పెట్టి ఫుడ్ని పెట్టి పాలు ఇస్తాయి. ఓకే. పచ్చిగా అయితే డెలివరీ అయినాక మనకి ఎన్ని రోజుల వరకు మనం దానా వేసుకోవాలి? 20 days అన్న, 20 days దాకా పాలు అవుదన్న. మాక్సిమం 15 రోజులు. రైతులు ఎవరికనేది 20 రోజులు పూర్తి గ్యారంటీ ఇస్తాం. 20 రోజులకి ఎన్ని అవుతుందో మాక్సిమం తెలిసిపోద్ది గేదె. ఓకే, అప్పటి వరకు సెట్ అయిపోతుంది. అప్పటికి ఆ వాతావరణం గట్రా సెట్ అయిపోద్ది. ఓకే. డెలివరీ అయిన 3 రోజులు 4 రోజుల తర్వాత దానా స్టార్ట్ చేయాలా? దానా మైఫెక్స్ కాల్షియం అని ఒకటి ఉంటుంది అన్న. ఆ కాల్షియం ఈయన వెంటనే ఒక 2 రోజులకో ఒక రోజుకో నెప్పుల మీద ఉంటుంది కదా, ఒక రోజు గడ్డేది ఉందో గేదె ఈనేటప్పుడు అది ఈనిస్తున్న తర్వాత దానికి మైఫెక్స్ కాల్షియం అని ఒకటి ఉంటుంది. అది నరానికి పెట్టి ఎక్కించుకుంటే సరిపోద్ది. తర్వాత పాత బెల్లం ఏమైనా ఉంటుంది, ఆ పాత బెల్లం దానిలో పెట్టి వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. ఇట్లాంటి అన్ని నమ్మకంతో తీసుకుంటే మొత్తం అన్ని నమ్మకమైన అన్న. ఇప్పుడు నేను వెళ్ళి కర్నూలు వస్తామని వెళ్ళను కదా, ఒకసారి 2 సార్లు వెళ్తాను. మనకు అక్కడ ఒక అన్న ఉన్నాడు, ఆ వీడియో చూస్తాం, బాడీ చూస్తాను, వెనకాల రొమ్ములు చూస్తాను. 70 80 4 నెలలు 5 నెలలు చూడలేదు, అది తీసుకొని ఇచ్చుకోవడం అమౌంట్ కట్టేసుకుని ఇంక మన ఇంటి దగ్గర దించేస్తాడు. ఒకసారి వచ్చి చూస్తాను కదా మన డైరీ ఫామ్లోని. ఇప్పుడు మనం గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి వీడియోలు వేస్తూ ఉన్నాం. మన అప్పాజీ డైరీ ఫామ్ ఓన్ డైరీ ఫామ్ ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు గేదెలు ఎప్పుడు ఉన్నాయి, ఆ హౌస్ దగ్గరే ఉంటుంది, డైరీ ఫామ్ కూడా మన దగ్గర ఉంటుంది. అట్లా నమ్మకంతో తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు గేదెల వ్యాపారం అన్నాక అన్నీ ఉంటాయి, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే సాఫ్ట్వేర్లు చాలామంది యువత ఎక్కువ మంది డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు బీహార్ మీద వర్కర్ మీద పెడేస్తున్నారు, అమౌంట్ పెడేస్తున్నారు. ఆ అమౌంట్ పెడేయడం వల్ల ఏంటంటే బీహార్ వాడు సరిగ్గా పాలు తీయకపోవడం అని, దూడలను సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం అని అలా చేస్తున్నారు. అలా కాకుండా మనం ఉదయం సాయంత్రం కూడా ఉండి గేదెల కాడ ఉండి వాళ్ళకి ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ గేదెలు ఎన్ని పాలు ఇస్తున్నాయి ఏంటి, దూడలు యాక్టివ్గా ఉన్నా లేదా, దూడ గేదెని మ్యాక్సిమం పెంచుకుంటే ఒక 2 సంవత్సరాల దాకా దూడ 50,000 వస్తుంది. ఉన్న గేదె అంతా కలిపి ఒక 80,000 అంతా గేదె తరపు మీద 80,000 వస్తుంది. మళ్ళీ గేదె తయారైతే మళ్ళీ 1,50,000 వచ్చేస్తుంది. ఈ దూడ మళ్ళీ ప్రాఫిట్ అయిపోతుంది. అలాగైతే డైరీ ఫామ్ స్టార్టింగ్ రన్నింగ్ అవుద్దన్న. ఎవరికైనా డైరీ ఫామ్ల కన్నా రైతు వరకైనా డైరీ రన్నింగ్లో ఉంటుంది. నాకు తెలిసిన కానీ మా తాతల కాడి నుంచి మా నాన్నగారి నుంచి నాకు తెలిసిన సలహా అయితే రైతులకి అదే సలహా ఇస్తాను నేను. వాళ్ళు మధ్యవర్తులు అన్నారుగా తీసుకురావద్దు, బ్రోకరేజీ అనేది నా దొడ్లో ఫామ్లో ఎవరికి ఇవ్వను, మీకు నచ్చితే కొనుక్కోండి. 90 నుంచి 1,50,000 దాకా ఉంటుంది. లీస్ట్ గేదెని చూపిస్తాను, హైయెస్ట్ గేదెని చూపిస్తాను. 1,50,000 మించి రేట్ చెప్పను నేను. మీకు నచ్చిన దాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అంతే నువ్వు. ఓకే. మీకు ఎవరికైనా ప్యూర్ ముర్రా జాతి గేదెలు కానీ, బన్నీ జాతి గేదెలు కానీ, జాబర్బాటి క్రాసింగ్ గేదెలు కానీ కావాల్సి వస్తే మన నేరుగా అప్పాజీ డైరీ ఫామ్కి వస్తే బర్రె మీద 10,000 20,000 తగ్గించిస్తానని ప్రతి రైతు సోదరులను కూడా నేను తెలియజేస్తున్నాను. రాజమండ్రి దాకా వచ్చి ఫోన్ చేస్తే నేను కాంటాక్ట్ అవుతాను. నా నెంబర్ వచ్చి 9346082188. దానికి కాల్ చేస్తే నేను గేదెల వివరాలు సలహాలు కూడా చెప్తాను. వాళ్ళకి ఎంతెంత గడ్డి వేసుకోవాలా, వాళ్ళకి ఎంతెంత మేత వేయాలా, ఎన్ని కిలోలు దాన వేయాలో కూడా అన్నీ చెప్తాను. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.